హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? అయిపోయినాయి పనులన్నీ. నేనైతే క్యాప్సికమ్ చెట్టు ఒకసారి చూపించాను కదండి, బోల్డ్ కాయలు వచ్చాయని. అది ఈ మధ్య కాయలు మళ్ళీ ఆ కాపు 2 సార్లు వచ్చిందండి. మూడోసారి 4 కాయలేమో వచ్చాయి. అలా వదిలేసాను అనమాట తెంపకుండా. వస్తున్నాయి, రాలిపోతున్నాయండి. పూత పిందె ఫుల్గా వస్తున్నాయి, కానీ రాలిపోతుంది. సరే పోన్లేని వదిలేస్తాను. ఇవి కూడా ముందంత లావు లేవండి, కొంచెం బుజ్జి బుజ్జిగా ఉన్నాయి. 3 కాయలేమో ఉండేవి, పండిపోయినాయండి. నేను అవి చూసి కలర్ చేంజ్ అవుతున్నాయి. గ్రీన్లో నుంచి కొద్దిగా లైట్గా రెడ్ కలర్ వస్తుంది. ఇదేంటి రెడ్ అవుతాయేమో, రెడ్ సపరేట్ చెట్టు ఉంటుందేమో అనుకున్నా. కానీ ఇవే గ్రీనే రెడ్ అవుతున్నాయి కదా అని అలా వదిలేస్తాను. ఫుల్ రెడ్ అయిపోయాయి. సరే ఎల్లో కూడా వస్తాయి కదా, ఆ రెడ్లో నుంచి ఎల్లో ఏమన్నా అవుతాయా ఏమో తెలియదు, మరి సపరేట్ మొక్కలు ఉంటాయో తెలియదు, చూద్దామని వదిలేస్తానండి. అయితే తెంపకుండా. మరి అలా రెడ్గా ఉండిపోయి ఎండిపోతాయా, లేకపోతే గ్రీన్ కలర్ ఎల్లో కలర్ అయితే చూద్దాము. అలా ఉంచేసి చక్కగా రోజు నీళ్ళు వేస్తున్నా అండి మంచిగా. పక్కన చెరుగడ పెట్టాలని చెప్పాను. చెరుగడ కూడా బాగా వస్తుందండి. కాకపోతే పాపం ఎండకే కొద్దిగా డల్ అయిపోతున్నాయి. క్యాప్సికమ్ చెట్లు అయితే బాగా ఇదైపోయింది. ఒక మొక్క అయితే పాపం చచ్చిపోయింది. ఒక 2 మొక్కలు బాగున్నాయి. ఉన్న కాస్త మొక్కలైనా కాస్త హెల్తీగా కాపాడుకుందాం అని చెప్పేసి ఏదో ఒకటి చేస్తుంటా అండి. మాకు పాతింటి దగ్గర చాలా మొక్కలు ఉన్నాయి, కానీ అక్కడ బాగానే వస్తున్నాయి, చచ్చిపోవట్లేదు. నేను పోకపోయినా మాకు ఆడ మా మరదలు ఉంది, బాగా పోస్తుంటుంది వాటర్ అనమాట. తను చూసుకుంటుంది. కానీ అక్కడ పోయి ఒకరోజు వీడియో తీద్దాం అనుకుంటున్నా, పైకి పోయి చేయలేక అలా వదిలేస్తున్నాయి. ఈ ఉన్న మొక్కలు కాస్త కాపాడుకుందాం అని చెప్పేసి చేస్తున్నా అండి. కాస్త నా దగ్గర కంఫర్ట్ బాటిల్ ఖాళీది ఉందనమాట. దాంట్లో ఏం చేస్తానంటే కిచెన్ వేస్ట్ ఏదంతా నేను ఒక డబ్బాలో పోసి పెడుతున్నాను అని చెప్పాను కదా, ఇంతకుముందు డబ్బాలో పోసి నీళ్ళు పోస్తున్నాను అని చెప్పాను కదా. అలా కాకుండా ఇప్పుడు ఏం చేశానంటే మొత్తం కిచెన్ వేస్ట్ అంతా, కూరగాయలు కానీ పళ్ళు కానీ ఏదైనా సరే, కూరగాయలు ఖరాబ్ అయినాయి కూడా అన్నీ దీంట్లో పెట్టి కంఫర్ట్ బాటిల్ కుక్కేసి పైన కాస్త మట్టి పోసేస్తే మనకు బయటకు స్మెల్ రాకుండా ఉంటుంది, పురుగులు ఇట్లా ఏం రాకుండా ఉంటుంది అనమాట. పైన వాటర్ పోస్తుంటే అలా వాటర్తో పాటు మట్టి గుంది దిగిపోయి కాస్త మొత్తం ఎరువులాగా తయారైపోయి వాటర్ లిక్విడ్ కింద మూతకు కూడా కాస్త హోల్ పెట్టేస్తాను. ఒక్కొక్క మొక్క ఒక్కొక్క రోజు పెడతానండి. ఒక గంట సేపు పెట్టేస్తే మొత్తం లిక్విడ్ అంతా కారిపోతే లోపల నాని ఉంటుంది కదా. చక్కగా ఈరోజు ఈ మొక్క పెట్టాను, ఇంకొక మొక్కకు అట్లా పెట్టేస్తే. ఇది దోసకాయలు ఏమైందంటే ఒకరోజు కర్రీ చేసేసి నీళ్ళు పోసాను చెరుగడ్డల మొక్కకు. ఆ దోస విత్తనాలన్నీ ఎండకి ఎండిపోయినాయి. అది చూసి సరే మట్టి పోసేసి నీళ్ళు పోసాను. దాని మీద మట్టి పోసేసినప్పుడు నీళ్ళు పోస్తే మొక్క వచ్చింది. చూద్దాం, క్యాప్సికమ్ పండించగా దోసకాయలు కూడా పండిద్దాం. ప్లీజ్ అబ్బా, నచ్చితే లైక్ చేయండి.